1000 కోట్లు వస్తుందా 2000 కోట్లు వస్తుందా ఒక మంచి ఆదాయం అయితే రాబోతోంది. ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు దాదాపు అన్నీ కలిపి చూస్తే 3,500 వేసుకుందాం. షాపులకి అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. అప్లికేషన్కి 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్, అంటే మామూలుగా డిపాజిట్ పెడితే మనం పార్ట్లో మనకు వచ్చేస్తే మనకిస్తారు, లేదంటే కనుక ఇదివరకటి రోజుల్లో 25% నాన్ రిఫండబుల్, 10% నాన్ రిఫండబుల్ ఇట్లాగా అనేవాళ్ళు. ఇప్పుడు 100% నాన్ రిఫండబుల్, 2 లక్షల రూపాయలు కూడా వెనక్కి రాబడదు. ఆ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి విధానం. అంటే మనం మద్యం దుకాణం కావాల్సి ఓన్సో సెంటర్ దాంట్లో అని చెప్పి టెండర్ వేస్తే ఈ డబ్బులు మాత్రం రావు వెనక్కి. ఆ దుకాణం ఓకే అయితే కనుక మనకు వచ్చేది, దుకాణం రాబోతే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి సిస్టంలో 2 లక్షల రూపాయలు తో బిగిన్ అయినటువంటిది ఇది ఒక దుకాణానికి కనీసం 10 మ్యాక్సిమం ఒక 50 వస్తాయి అనుకుందాం. 10 వేసుకుంటే 3,500 ఇంటూ 10 అప్లికేషన్స్ వచ్చేటప్పటికి 35,000 అయితే, ఇది 3,500 కాబట్టి 3,500 ఇంటూ 10 35,000 అయితే 35,000 ఇంటూ 2 లక్షల రూపాయలు ఇది క్యాష్ వచ్చేసినట్టేగా. అదే ఒక 20, 30, 50 వస్తాయి కొన్ని ఏరియాలో షాపులు. కాబట్టి ఇది నాన్ రిఫండబుల్ కాబట్టి ఒక బల్క్ అమౌంట్ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా రాబోతోంది. సంపద సృష్టిలో ఇది ఒక భాగం. దీన్ని ఏ వ్యవస్థకి మళ్ళిస్తారు, ఏం ప్రాజెక్టు చేపిస్తారు దీంతో అన్నటువంటి చూడాల్సి ఉంది.